హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఒక బుద్ధిస్ట్ టెంపుల్లో ఉన్నాము. బుద్ధిస్ట్ టెంపుల్కి ఇక్కడ మన యొక్క శివలింగం అయితే ఉన్నది. శివలింగాన్ని అయితే ఇది 1600వ శతాబ్దంలో, ఇంకా ఆ సెంచరీలో అంటే 16th సెంచరీలో ఒక శివలింగాన్ని అయితే కట్టిరు. ఇది సెంట్రల్ జపాన్లోని నగోయా అనే సిటీలో ఉంటుంది. సో నగోయా అనే సిటీ వచ్చేసి మనకు ఒక పెద్ద సిటీ, మన హైదరాబాదు, మన ముంబై, ఢిల్లీ లాగా ఇది కూడా ఒక పెద్ద సిటీ అన్నట్టు. మొత్తం మిడిల్ ఆఫ్ జపాన్లో ఉండడం జరుగుతుంది. ఇది ఇక్కడ టెంపరేచర్స్ కూడా మరీ హై ఏమి ఉండవు, మరీ లో ఏమి ఉండవు. మన చలికాలంలో ఏ విధంగా ఉంటుంది, ఒక 13, 14, 15 డిగ్రీస్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం శివలింగం దగ్గరికి అయితే చూడడానికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఒక పెద్ద బ్యాంబూ లైక్ ఒక చెట్టు ఉంటుంది, అదేవిధంగా శివలింగం ఉంటుంది, ఒక జాయింట్ ఒక బుద్ధ స్టాచ్యూ కూడా ఉండడానికి జరుగుతుంది. అండ్ ఇది ఒక చాలా పురాతనమైన అన్నట్టు. ఇక్కడ మనం చూసుకుంటే బుద్ధకు సంబంధించిన చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ మీరు చూడవచ్చు. అండ్ ఇక్కడ చూడండి డిఫరెంట్ కలర్స్. ఇవి ఎల్లోవి ఫ్రూట్స్ లాగా ఉన్నాయి. మళ్ళీ ఇవి ఏంటియో ఎవరికైనా బెర్రీ టైప్ ఎవరికైనా మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి, చెప్పండి వాటి పేర్లు. నేనంత వాటిని అవన్నీ తెలియదు. అండ్ వీళ్ళు ఇక మీకు తెలిసిందే బుద్ధుడి దగ్గర ప్రతి ఒక్కటి అయితే పెడతారు. కానీ ఇక్కడ చాలా మంది అయితే రావట్లేదేమో మేబీ, ఎందుకంటే అంత రెగ్యులర్గా పూజలు అయితే జరగవు కావచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఎక్కడికి వెళ్తామనంటే ఈ యొక్క శివలింగాన్ని అయితే చూడడానికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ జాయింట్ బుద్ధ స్టాచ్యూస్, అవి శివలింగము అవన్నీ ఉంటాయని చెప్పేసి అన్నారు కదా. అసలు చూద్దాము. ఈ 1600వ శతాబ్దంలో కాబట్టి చాలా పురాతనమైనది. అండ్ ఇక్కడ చూసినట్టు నేను చెప్పాను కదా, బ్యాంబూస్ అన్నీ ఉంటాయని చెప్పేసి జాయింట్గా చాలా పెద్ద బ్యాంబూ ఫారెస్ట్ లాగా అయితే ఉన్నది. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ వెళ్ళే క్యోటో అనే ప్లేస్లో ఇక్కడ బ్యాంబూ ఫారెస్ట్ ఉంటుంది. మనం ఇక్కడికి అయితే వెళ్తాము. అండ్ ఇక్కడ టర్టిల్ పాండ్ కూడా ఉంటుంది. టర్టిల్ పాండ్ అంటే ఇందులో చాలా టర్టిల్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇక్కడ టర్టిల్ పాండ్ ఉన్నది. ఇందులో చాలా టర్టిల్స్ అయితే ఉంటాయని చెప్పేసి అయితే చెప్పారు. అండ్ తర్వాత ఇక్కడ శివలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మనం చూసి మనం లోపలికి అయితే వెళ్దాము. అండ్ దగ్గరికి అయితే వచ్చేస్తాము. శివలింగం అయితే నేను ఫస్ట్ టైం జపాన్లో శివలింగాన్ని అయితే చూసాను. ఇది 1600వ శివలింగం, శతాబ్దంలో శివలింగము. అండ్ ఇక్కడ మీకు ఒక లైక్ నేను చెప్తాను ఒకటి, కొంచెం దగ్గరికి వస్తే మీకు తెలుసా, ఇక్కడ శివలింగం ఉన్నది. ఆ శివలింగం యొక్క ఓకే, సో మన కెమెరామ్యాన్ వచ్చేసి వెంకీ. సో ఇతను వచ్చేసి మన సోలాపూర్ నుండి. అండ్ నేను మాట్లాడాను కదా, ఆ వీడియోలో ఉంటాడు. అండ్ ఇంకొకటి ఇక్కడ ఈ యొక్క స్టాచ్యూ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు శివలింగం ఏదైతే ఉన్నదో దీనిపైన ఒక బుద్ధ మాంక్ అయితే ఉన్నాడు. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు, వాళ్ళు ఎవరు చెక్కిరు మరి అప్పట్లో, మనకు తెలియదు ఆ విధంగా. అండ్ ఇక్కడ ఫ్రూట్స్ పెట్టి శివలింగం పైన ఒక క్లాత్ వేసి, ఒక రెడ్ క్లాత్ ఒక వైట్ క్లాత్ అయితే వీళ్ళు వేసిరు మరి. అండ్ లోపల చూడండి శివలింగం లోపల. అండ్ ఇగో ఇక్కడ ఒక పాము, అండ్ ఇక్కడ ఒక పాము, ఈ విధంగా పాముని అయితే ఎక్కిరు. అంటే వీళ్ళు డిఫరెంట్ టైప్గా అంటే డిఫరెంట్గా అయితే వీళ్ళు చెక్కడం జరిగింది దీనికి. అండ్ ఇగో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి స్టోన్ కాదా? ఓ యా, చెక్కీరు అనుకున్నా నేను ఇంతవరకు. పర్సెప్షన్ అని అంటారు కదా, అలాంటివి జరిగింది. అండ్ ఇది ఒక బ్రాంజ్ అండ్ కాపర్ తోటి చేసింది ఇది. సో ఇక్కడ శివలింగం ఏదైతే పాము స్నేక్ ఏదైతే ఉందో, స్నేక్ నోట్లోకి వెళ్ళి అయితే నీళ్లు పడుతున్నాయి. ఆ నీళ్లు పడ్డ తర్వాత ఈ విధంగా వచ్చేసి కిందికి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ అయితే పెట్టారు, ఎంత బాగున్నాయి కదా ఇట్లా వీటిపైన. అండ్ ఎప్పటికి కూడా. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకు నగోయాలో ఉన్న శివలింగం. అండ్ ఇక్కడ నుండి అయితే ప్రకారంగా వాళ్ళు దేవుడుకు వాళ్ళు ఫ్లవర్స్, వాళ్ళకి నచ్చిన జ్యూస్ అలా. సో జపనీస్ తెలుసు కదా, మనం ప్రతి బుద్ధ ఆలయం పోయినప్పుడు ఆ దేవునికి అయితే ఫ్రూట్స్, ఫ్లవర్స్ అండ్ కొన్నిసార్లు వంటలు కూడా చేసి పెడతారు. ఆ విధంగా శివుడి యొక్క శివలింగానికి కూడా ఈ విధంగా పెట్టారు. మరి వీళ్ళు ఇక్కడ పెట్టడానికి గల కారణం ఏంటంటే, అప్పట్లో ఆ టైంలో అయితే ఇది ప్రతిష్ఠించారు అన్నట్టు. అప్పుడు కూడా 16th సెంచరీలో కూడా ఇక్కడ చాలా వరకు ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ జపనీస్ గాడ్. అండ్ ఇక చెట్టుకు ఈ విధంగా కట్టారు, ఎందుకంటే ఎవరికైనా ఏమైనా విష్ ఉంటే మనం మొక్కులు ఇప్పుడు జపనీస్ కూడా మనలాగానే చాలా 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 న్యూమరాలజీ, మనం ఆస్ట్రాలజీ నమ్మినట్టు వాళ్ళు న్యూమరాలజీ నమ్ముతారు. అండ్ వాళ్ళకు కూడా మనలాగానే మొక్కులు ఉంటాయి. చెట్లకైతే మొక్కులు కట్టుకొని పెట్టుకున్నారు, అవి నెరవేరాలని చెప్పేసి. అండ్ ఈ లోపలికైతే మనకు అలో ఉందా? లేదు. సో లోపలికైతే అలో లేదు, బట్ ఇట్లకి వెళ్ళి అయితే మనం చూడొచ్చు, లోపల ఉంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. అండ్ కొవ్వొత్తులు డైరెక్ట్ మనం నూనె పోసి అంటిస్తాం కదా, సో వీళ్ళు డైరెక్ట్ కుచ్చేసారు దానికి. ఇక చూసారా, అక్కడ చిన్న వాడుకున్నాయి, డైరెక్ట్ కుచ్చేసారు.
అండ్ ఇక్కడ అగరత్తులు అవన్నీ కూడా వీళ్ళు అంటిస్తారు అన్నట్టు, సో మనం కూడా అంటించవచ్చు. అండ్ ఇది మ్యాటరు. అండ్ ఇక్కడ నుండి అయితే మనము ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే నెక్స్ట్ సస్పెన్స్, పదండి వెళ్దాం. మనమైతే ఇప్పుడు ఇక్కడ ఒక ఫుడ్ అయితే కవర్ చేద్దామని వచ్చాము. ఇది వచ్చేసి చాలా ఫేమస్ ఫుడ్ అంట, సో మన వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక ఈ ఫుడ్ని మనం ఏదైనా కవర్ చేద్దాం అని చెప్పేసి చూస్తున్నాము. ఓనాగియా వద్దు, అయితే ఇది తీసుకుందామా? ఇది సో అది మ్యాటర్. మేము ఏదైనా ఒక ఫుడ్ తీసుకుందాం అనుకున్నాము, కానీ ఇక్కడ సూషీ కూడా బాగానే ఉంది కదా. ఇది ఏంటి సూషియా? ఇది మొత్తం రాయేనా? మొత్తం రా ఫిషా? బాగుంటుందా? సైజు వద్దులే, అదొకటి తీసుకో, అది చెప్పు. ఓకే, మనం ఆ ఫుడ్ని ఎక్స్పీరియన్స్ చేద్దామని అన్నాం కదా, చూద్దాం పట్టండి ఇంకా. అండ్ చాలా సో ఇంకా ఇప్పుడైతే మేము కొంచెం ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాము. సో చూద్దాం ఏం ఫుడ్ ఉంటుంది. సో ఫైనల్లీ మనం పెట్టే ఫుడ్ అయితే ఆర్డర్ అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ. ఓ ఏంటో ఇది, ఓ మై గాడ్, సోయ్ సాస్. ఓకే థ్యాంక్ యూ, అరిగత మస్తు. సో ఇది ఎట్లుంది ఏంటి స్మెల్ అయితే మరి ఘాటుగా వస్తుంది బాబోయ్, క్రేజీ ఘాటుగా వస్తుంది స్మెల్. తిందాం. సో మావాడు వెజిటేరియన్ కాబట్టి వెజ్ వచ్చేసినాయి, నూడిల్స్, సీవీడ్, కొన్ని సూపు అది వచ్చింది. ఎందుకు వెజ్ అయినావు నువ్వు? నేను యాక్చువల్లీ డైట్ చేస్తున్నాను, హెల్త్ ఇష్యూ వల్ల నేను మెడిసిన్ వాడుతున్నాను. ఓకే, మనం డైట్ చేస్తున్నానంటే దానికోసం అని చెప్పేసి. సో చూడండి నేను చూపెడతా, ఫిష్ ఎగురుతుంది ఇంకా. చూసారా ఆయిల్లో వేసింది. సో ఫుడ్ అయితే మనం ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. ఇది గ్రిల్లెడ్ ఫిష్ అన్నట్టు. మీరు చూసుకుంటే ఫిష్ మాత్రం కొంచెం డిఫరెంట్గానే ఉంది. అండ్ ఇక వీళ్ళు ఇట్లా పెట్టించారు, అండ్ ఇక ఫిష్ మొత్తం ఇది ఇచ్చేసారు, ఇట్లా ఉంది. అండ్ మనం తినే ముందు మన దగ్గర ఒక శ్లోకం ఏ విధంగా అయితే మనం వాడతామో, ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఇతదాకి మాస్ అని చెప్పేసి అంటారు. ఇతదాకి మాస్ అని అంటే మామూలుగా ఫుడ్ మనకి ప్లేట్లోకి వచ్చిన దానికి థ్యాంక్ యూ అని చెప్పేసి ఈ విధంగా అనేది వర్డ్ ఉంటుంది. మనకి మామూలుగా చాప్ స్టిక్స్ ఇస్తారు, ఎందుకంటే మీకు తెలుసు ఇవి. సో వీటిని ఇట్లా తీసేసుకోవాలి. అండ్ రైస్ ఉంటాయి, జపనీస్ రైస్ ఇది. సో ఈ రైస్ కూడా బాగా స్టిక్కీగా ఉంటాయి. సో ఈ విధంగా మనం కానీ టేస్టీ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఆమ్లెట్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆమ్లెట్. బాగుంది. అండ్ ఇది చూడండి, ఇది మీరు చూసారా, ఇది బ్రింజల్తో చేసింది, వంకాయ మామూలుగా కాల్చి చేస్తారు, బీట్రూట్ అండ్ కొంచెం ముల్లంగితో చేసింది. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చిందంటే సోయా సాస్ ఇచ్చిండు. ఈ సోయా సాస్ వేసుకొని తినొచ్చు. అండ్ కొంచెం ఇది సోయా సాస్ యాక్చువల్లీ, ఇది సూపు. అండ్ సూప్ అన్నట్టు ఇది సోయా సాస్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే ఈ ఫిష్ అయితే తిందాము. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఫిష్ వచ్చేసి కొంచెం కాస్ట్లీ అన్నట్టు. ఈ ఫిష్ని ఎట్లా అంటే డైరెక్ట్ ఫస్ట్ ఎండబెడతారు వీళ్ళు, ఎండబెట్టిన తర్వాత చేస్తారు. ముళ్ళులు వచ్చినాయి కొన్ని, మన ముళ్ళుతో సంబంధం లేదు, ఐ డోంట్ కేర్ అబౌట్ ముళ్ళులు. చాలా బాగుంది. అండ్ వంకాయ చూద్దాం, వంకాయ బాగుంది. పచ్చి వంకాయ రయ్యా, పచ్చి వంకాయ ఈ సూప్లో పెట్టించారు. నెక్స్ట్ డబల్ ఇక మనం కలుపుకుంది ఏముండదు వీళ్ళది, అది ఇంత ఇది ఇంత తీసుకొని ఇంత తినుకుంటా తినాలి. అండ్ టేస్ట్ మాత్రం మంచిగా ఉంది. ఫిష్ మాత్రం చాలా బాగుంది, రా టేస్ట్ వస్తుంది. వీళ్ళు ఏ నాన్ వెజ్ అయినా వాటి యొక్క టేస్ట్ని జస్ట్ గ్రిల్ చేస్తారంటే మొత్తం ఖరాబ్ చేయరు, దాని రా టేస్ట్ వస్తుంది. అండ్ ఫిష్ తొందరగా ఉడుకుతుంది కాబట్టి బాగుంటుంది.
యా బాగుంది, నేను చాలా నచ్చింది నాకు. అండ్ సోయా సాస్ కూడా వేసుకోవచ్చు మనం వేసుకోవాలనుకుంటే. ఇగో ఈ సోయా సాసు. సో సోయా సాస్ చూసిరా మీరు? ఇలా సోయా సాస్ వేసుకోవచ్చు. అండ్ ఎట్లుంటుందో దాని సాస్ టేస్ట్ ఎప్పుడు తింటే నేను తిన్నాను, కానీ చాలా తక్కువ తిన్నా. ఓకే, కానిచ్చేద్దాం. ఇక కానిచ్చేసి నెక్స్ట్ ప్లేస్ పోదాం, చెప్తారు ఏంటిదో. బాయ్ బాయ్. సో ఇక్కడ చాలా చాలా ఫేమస్ ఫిష్లు ఉన్నాయని చెప్పినా కదా. ఈ ఫిష్ అయితే మొత్తం ఎంత ఉందంటే దగ్గర 2990 అంటే 1500 రూపాయలు ఉంది ఆ ఫుడ్. అండ్ మనం ఒక్కొక్కటి చూసాము. మనది ఎంత 1590 అంటే 700 రూపాయలు అన్నట్టు. 1500 అంటే 1600 అంటే 900 రూపాయలు దగ్గర మనది ఫుడ్. అండ్ ఇది ట్రై చేయాలని చెప్పేసి మనోడు చెప్పిండు. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చేసిన. అండ్ ఇక్కడ మీకు కనబడుతుంది అక్కడ ఈ ఫుడ్, అవి కానీ చిన్న కనబడుతున్నాయి. అవి వచ్చేసి చేప గుడ్లు అంట. అండ్ ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ఫ్రూట్ సలాడ్స్ అవి ఇవన్నీ ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ మొత్తం వచ్చేసి పచ్చి చేప అన్నట్టు. సో ఇది కూడా తిన్నా నేను, అంటే ఇది తినలేదు కానీ మామూలుగా ఇది కూడా తిందాం అనుకుంటాను నేను. సో ఫుడ్ అయితే తిన్నాము. అండ్ ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నాము ఒక మంచి ప్లేస్కి అయితే. మ్యాక్రెల్ ఫిష్. సో నేను తిన్నది వచ్చేసి మ్యాక్రెల్ ఫిష్ అట. మ్యాక్రెల్ ఫిష్ ఒకసారి చూడాలి, మీరు ఒకసారి వీలైతే సెర్చ్ చేయండి గూగుల్లో ఎట్లుంటుందో. సో ఇంకా ఇక్కడ నుండి అయితే బయలుదేరేసి ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాం, పదండి. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మనం ఇక్కడ ఎక్కడున్నామనంటే నగోయాలోని ఒక లైక్ ఏమంటారు అంటే వీటిని ఆన్సెన్స్ అని అంటారు. సో ఆన్సెన్స్ దగ్గర ఉన్నాము. ఈ ఆన్సెన్స్ అంటే ఏంటి, అసలు ఏంది వీని కథ ఏందో అని చూద్దాము. ఫస్ట్ ఎంట్రీ కాగానే షూస్ అయితే ఇప్పాలి. షూస్ ఇప్పేసి అటు పెట్టేసుకోవాలి. నేను కూడా షూస్ ఇప్పేసిన అటు పెట్టినా, ఓన్లీ సాక్స్ల పైన ఉన్నా. అండ్ ఇక్కడ చాలా విషయాలు అయితే చెప్తారు నేను. సో ఇది వచ్చేసి ఆన్సెన్స్ అని అంటారు అని చెప్పాను కదా, స్పా. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ వేడి నీళ్ళతోటి స్పా ఉంటుంది, దానిలో మునగాలి. సో చెప్తా వాటి గురించి. సో ఇక్కడ ఆన్సెన్లో ఏమేమి ఉంటాయి అంటే నేనైతే రియల్గా షాక్ అయిపోయాను. అందరూ మొత్తం ఒక్క బట్ట కూడా వేసుకోవద్దు. అండ్ ఈ కల్చర్ షాక్ అంటారంట దీన్ని. నాకు చాలా టెన్షన్ అనిపించింది అక్కడ పోయినాక. ఎట్లా ఏంట్రా అని చెప్పేసి అనుకున్నా. అమ్మాయిలకి సైలెంట్, వాళ్ళకి వేరే ఉంది సపరేట్, అబ్బాయిలకి వేరే సపరేట్ ఉంది. ఇక పోయినా అందరూ లైక్ మొత్తం తీసేసి ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి చాలా హెల్దీ అంట. అలా ఒక 7 ఏమో ఉన్నాయి. ఒకటి గ్రీన్ టీ లైక్ హెర్బల్స్ది బాత్ ఒకటి ఉంది. అండ్ బాగా వేడి నీళ్ళు ఉన్నాయి. అండ్ ఇంకొకటి CO2. అండ్ ఇంకొకటి ఎలక్ట్రిక్ షాక్స్, మొత్తం ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది బాడీ ఒకటేసారి. అండ్ ఇంకొకటి కాల్షియంది, ఇంకా లైక్ చాలా మినరల్స్ సంబంధించినవి ఒక్కొక్కటి అట్లా ఉన్నది. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సాల్ట్స్, ఇవన్నీ మొత్తం మినరల్స్ ఏవైతే బాడీకి కావాలి అంటే ఒక వాల్కనో నుండి ఏమేమైతే వస్తాయో సో అవన్నీ వాటితో అయితే తయారు చేసారు. ఇంకా అది అయిపోయిన తర్వాత అక్కడ 60 degreesలో జస్ట్ మామూలుగా వాటర్ మిస్ట్ తోటి 60 degreesలో ఒకటి ఉంది. అండ్ ఇంకొకటి అది ఎంత టెంపరేచర్ 90 అరౌండ్ 90 degrees టెంపరేచర్ తోటి ఒకటి లైక్ దాన్ని ఏమంటారు అంటే స్పా లాంటిది, సౌనా అని చెప్పేసి అని అంటారు. బాగా వేడి రూమ్ అది. సో అది ఒకటి ఉంది. తర్వాత వాటర్, చాలా కూల్ వాటర్, అందులో వెళ్ళి దిగితే ఇందులో ఒకటేసారి ఇట్లా ఫ్రీజ్ అయిపోయింది. అండ్ ఎంత అలసిపోయినా, ఎంత పెయిన్స్ ఉండే బాడీ తొక్కి సైక్లింగ్లో, ఒక్కసారి ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలుకి నేను అనుకోలేదు. నేను ఆన్సైన్లకి చాలా మొహమాట పడ్డా ఇన్ని రోజులు, ఈవెన్ 10 days అవుతుంది, 10-15 days నుండి. బట్ ఇప్పటికీ ఓకే అనుకుని ఫైనల్గా వచ్చేసినాము. అండ్ జస్ట్ 1000 rupees ఏమో లైక్ ఛార్జ్ చేసారు. ఇక్కడ మనం 24 hours ఆన్సెన్స్ కూడా ఉంటాయి. అండ్ కొన్ని కపుల్స్ కూడా ఉంటాయంట. సో వాళ్ళు కూడా వెళ్తారు. అండ్ ఇది సపరేట్ ఓన్లీ కొన్ని బోత్ ఉంటాయి, ఇద్దరు ఉంటారు. కానీ అందులో ఫారినర్స్ని అలో అయ్యారంట. అంటే మనం అంతా సిగ్గుపడతాం ఘోరంగా. అండ్ ఎవరైనా వెళ్తే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. సో లిటరల్లీ సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. రిలాక్సింగ్ ఉంది. అండ్ ఇంకొకటి బాడీ నిండా టాటూస్ ఉంటే అలో ఉండదు. సో అండ్ ఇక్కడ చాలామంది, నేను అనుకున్నా ఎంతమంది వస్తారు అని చెప్పేసి, చాలామంది వస్తూనే ఉన్నారు. ఇవాళ వీక్డే, మళ్ళీ వీకెండ్ కూడా కాదు. ఈ తర్వాత మళ్ళీ ఇంకా మసాజ్లు కూడా వేస్తారు. 1500-2000 అట్లా తీసుకొని మళ్ళీ 500 తీసుకొని మసాజెస్ కూడా చేస్తారు.
అండ్ ఎప్పుడైతే మనం పెద్దది ఏదైతే న్యాచురల్ అయినా పోవాలి, లేకుంటే పెద్దది ఏదైనా పోతే ఆన్సన్ పోతే గుట్ట దగ్గర బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు మౌంటైన్ దగ్గర న్యాచురల్ ఉంటుంది. మౌంటైన్స్ అంటే వాల్కనోస్ దగ్గర మనకు న్యాచురల్ ఉంటాయి. నేను ఒడిస్సాలో ఒకసారి ఇంతకుముందుకు వెళ్ళుంటే అదేదో లైక్ మన ఆంధ్ర దగ్గర బార్డర్లోనే ఉంటుంది అది. అదొకటైతే వెళ్ళినా అక్కడ జస్ట్ అంటే అక్కడ జస్ట్ హాట్ వాటర్ వస్తుందంటే వెళ్ళినాము. అదొకటి ఎక్స్పీరియన్స్. అండ్ మనకు మనాలిలో కూడా ఉంటుంది ఒకటి, అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. అండ్ బట్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఒకసారి కిందికి పోతుంటే ఎట్లుంటుందో నేను చూపెడతా పదండి. సో ఇక్కడ అందరినీ తీయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి నేను తీయట్లేదు. అండ్ అంతా అయిపోయిన తర్వాత ఇందులో రెస్టారెంట్ ఉంది, తినొచ్చు. అండ్ అంతేగో ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది. మనకి ఎవరెవరికైనా ఏమైనా కావాలనుకుంటే మాత్రం పోయి తినొచ్చు. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కానీ ఫుడ్ మాత్రం ఇక్కడ ఎక్స్పెన్సివ్ కాదు. 5 స్టార్ హోటల్లో వస్తుంది, రేంజ్లో వస్తుంది. ఇంకా అందులో అన్ని ఫ్రీ ఉంటాయి. ఇప్పుడు అయిపోయిన తర్వాత మనము ఎక్కడికి పోవచ్చు అంటే ఇంకా ఇక్కడ నుండి ఇగో ఇక్కడ మనకి ఏమున్నది అని అంటే పడుకోవచ్చు. వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి బిందాస్గా రిలాక్స్ కావచ్చు. ఇక చూడండి ఇక్కడ ఫైర్ క్యాంప్ పెట్టిరు ఇక్కడ మంచిగా. ఇగో ఇట్లా కూర్చొని నిమ్మలంగా ఇక్కడ. ఇది ఫైర్ క్యాంప్ కాదు, ఇది జస్ట్ అట్లా పెట్టిరు షో, అది కాదు. నేను అదే అనుకున్నా. అండ్ ఇక ఈ విధంగా వచ్చేసి పడుకుంటే మంచిగా ఇక్కడ పండుకోవచ్చు, ఫ్రీగా పడుకోవచ్చు. ఇక్కడ మంచిగా చూసిరా మీరు. ఇక్కడ చాలామంది అయితే ఇక్కడ పడుకున్నారు, చాలామంది ఇట్లా పడుకుంటారు. ఇది వేరే అనుకుంటా. ఓకే, ఇది వేరే. ఇది చదువు ఇది ఏంటిది? ఇది వేరేనా? అంతే రిలాక్సేనా? ఓకే, ఇది అంతా రిలాక్సేనంట. ఇక్కడ బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు అండ్ ఇక్కడే పడుకోవచ్చు నైట్ అంతా. సో ఎగ్జిట్ అయితే అంటే మళ్ళీ ఛార్జెస్ అన్నీ ఉంటాయేమో నాకు తెలియదు. సో ఇది మెయిన్ ఫ్రెండ్స్, ఇంకా క్రేజీగా ఉంది. సో ఇక్కడ బుక్స్ తీసుకున్నాగో అందులో వాటిలలో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అన్నట్టు. మేము 3 hours 5 hours అట్లా తీసుకున్నాము. అండ్ ఈ విధంగా ఇందులో అయితే పడుకోవచ్చు అండ్ ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇది మొత్తం కథ అన్నట్టు. సో మేము ఇప్పుడు 7 గంటలకు వచ్చినాము ఇక్కడికి. ఇప్పుడు 9 అవుతుంది. గోజైమాస్ కాఫీ డ్రింక్స్ ఇట్లా అవన్నీ ఫ్రీగా ఉంటాయి. సో ఇంకా ఇప్పుడైతే మనం ఎగ్జిట్ అయిపోవాలి అండ్ పోదాము. ఇగో అక్కడ షూస్ ఉంటాయి, తీసుకుందాం. ఇది వచ్చేసి ఆన్ సైడ్ ముచ్చట. ఇగో ఇదంతా బిల్ కట్టేసేయాలి. చూద్దాం బిల్ ఎంతనో. బయటికి వెళ్ళిపోయేటప్పుడు మన బిల్లు 950 అయిపోయింది. 950 అంటే ఇప్పుడు 1000 రూపాయల నోటు ఉంటుంది. 1000 రూపాయల నోటు టచ్ ఏ 50 రూపాయలు బిల్ వచ్చేసింది. ఇది నాకు ఇది అయిపోయింది ఇక అంతే.